రెండవసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ దేశంలో ఉండే అభివృద్ధిని చాలా ముందుకు తీసుకెళ్తున్నానని, గతం కంటే దేశభక్తితో కూడినటువంటి అభివృద్ధి ముందుకెళ్తుందని చాలా గుండె బాధకుడు చెబుతున్నటువంటి పరిస్థితి ఈరోజు కనబడతా ఉన్నది. కానీ వాస్తవంగా ఈ దేశంలో 147 కోట్ల జనాభా వస్తే ఇప్పుడు దాదాపు 47 కోట్ల మంది ఈ దేశంలో కార్మిక వర్గం ఉన్నారు. ఈ 47 కోట్ల మంది కార్మిక వర్గంలో సంఘటితంగా అంటే ఒక 25,000 కంటే ఎక్కువ జీతం వచ్చేటటువంటి వాళ్ళు 5-6 కోట్ల కంటే ఎక్కువ లేదు. అంటే మిగిలిన 40 నుంచి 42 కోట్ల మంది కార్మిక వర్గము ఈ దేశంలో 5,000 నుంచి 12,000 రూపాయల లోపు ఖర్చు వెళ్లదీస్తున్నటువంటి స్థితి ఉంది. అంటే అర్థం ఏమిటి? మెజారిటీ కార్మిక వర్గం, మెజారిటీ కాదు 90% పైగా ఉండేటటువంటి కార్మిక వర్గానికి తినడానికి తిండి కానీ, కట్టడానికి బట్టడ కానీ, ఉండడానికి ఇల్లు కానీ, చదువు, వైద్యం ఇవన్నీ ఏమీ లేనటువంటి స్థితి చాలా స్పష్టంగా ఈ దేశంలో కనబడుతున్నటువంటి ఉంది. ఇంత ఉన్నప్పటికీ కూడా నరేంద్ర మోడీ ఈ కార్మిక వర్గానికి వేతనాలు పెంచేది, లేదా ఉపాధిని కల్పించేది, లేదా ఉద్యోగాలు కల్పించేది, సంఘటితంగా వాళ్ళని ముందుకు తీసుకెళ్లేటటువంటి విధానాలు ఒక్కటంటే ఒక్కటి కూడా లేనటువంటి స్థితి ఈరోజు దేశంలో ఉందనేటువంటిది మనం అర్థం చేసుకోవాలి. అంటే పైగా వీళ్ళ పని గంటలని ఇప్పుడు పోరాడి సాధించుకున్నటువంటి 8 గంటలని ఈరోజు మార్చిన చట్టాల్లో 12 గంటలుగా మారుస్తున్నారు. ఇది చాలామంది పెట్టుబడిదారులు చెబుతున్నటువంటి దానికి అనుగుణంగా ఈరోజు ప్రపంచం ఎట్లా ఉంది, దేశం ఎట్లా ఉంది అంటే 8 గంటల పని దినాన్ని 6 గంటలు 5 గంటలుగా కుదించుకోవడానికి అవసరమైన టెక్నాలజీ యంత్రాంగం ఈ దేశంలో ఉంది, ప్రపంచంలో ఉంది. కానీ మోడీ ఏం చేస్తున్నాడు? 12 గంటలు పనిచేసేటట్టు వైపుగా ఈరోజు తన చట్టంలో మార్చుకుంటున్నటువంటి స్థితి ఉంది. అంటే అర్థం ఏమిటి? కార్మిక వర్గాన్ని నువ్వు ఎటువైపు మళ్ళిస్తున్నావు అంటే శ్రమను దోపిడీ చేసేటటువంటి స్థితిని మరింత పెంచే వైపుగా ఈరోజు నరేంద్ర మోడీ చేస్తున్నటువంటి స్థితి. అవునా కాదా మీరందరూ ఆలోచన చేయమని కూడా మేము ఈ సందర్భంగా స్పష్టం చేస్తున్నాం. ఇంకొక మాట, అసలు ఈ దేశంలో కార్మిక వర్గానికి కానీ, ప్రజలకి కానీ 80 కోట్ల మందికి ఉచిత 5 కేజీల బియ్యం ఇచ్చేటటువంటి స్థితి ఈరోజు ఉన్నది. అంటే నువ్వు అభివృద్ధి వైపు తీసుకెళ్లేటటువంటి ఈ దేశంలో నువ్వు మనిషికి 5 కేజీల బియ్యం ఇచ్చేటటువంటి స్థితి ఎందుకుంది? కనీస వేతనం 26,000 జీతం కనుక ఈ దేశంలో ఉంటే, ఈ 40 కోట్ల మందికి 42 కోట్ల మందికి 26,000 కనీస వేతనం ఉంటే నీ 5 కేజీ రూపాయికి 2 రూపాయల కిలో బియ్యాన్ని ఎవరు అడుగుతారు? అసలు ఇంత అభివృద్ధి చెందినటువంటి, ఇప్పుడు మిత్రులు చెప్పినట్టుగా 5వ జీడిపిలో 5వ జీడిపి దేశంగా ప్రపంచంలో వచ్చినటువంటి ఈ భారతదేశానికి ఈ బియ్యం ఇచ్చే దుస్థితి ఎందుకుందనేటువంటి ప్రశ్న అవునా కాదా మీరు ఆలోచించారు. పైగా ఈరోజు ఏం మాట్లాడుతున్నాడు నరేంద్ర మోడీ? సుప్రీంకోర్టు కూడా ఉచితాలు ఇవ్వడం అనేటువంటిది ప్రజల్ని సోమరిపోతులు చేయటము అనేటువంటిది కూడా మాట్లాడుతున్నారు. నిజంగా ఈ బియ్యాన్ని ఎవరు ఇవ్వమంటున్నారు? నిజంగా ఈ జనాకర్షణ పథకాల్ని ఎవరు కోరుకుంటున్నారు? ఈరోజు దేశంలో, భారతదేశంలో ప్రజలు, కార్మిక వర్గం మొత్తం కూడా మేము సొంతంగా పని చేసుకోవడానికి ఉపాధిని ఇచ్చేటట్టుగా, రాజ్యాంగంలో రాసిపెట్టినట్టుగా 26,000 కనీస వేతనం ఇచ్చేటట్టుగా ఈరోజు మీరు ఉపాధి కల్పించేటట్టుగా మీరు మాట్లాడాలి. కానీ మీరు జనాకర్షణ కోసం, ఓట్ల కోసం, అధికారం కోసం మీరు పథకాలు పెట్టి అవేవో 5 కేజీల బియ్యం ఇస్తే నెలంతా సరిపోద్దనేటువంటి పోకడలుగా మాట్లాడుతున్నటువంటి స్థితి ఏదైతే ఉందో, దీనికి వ్యతిరేకంగా కార్మిక వర్గాన్ని, జనాన్ని ఆర్గనైజ్ చేయాల్సినటువంటి స్థితి ఈరోజు అవసరం. ఈరోజు టీయూసీఐగా ఈరోజు భారతదేశంలో ఉంది, తెలంగాణలో ఉంది అనేటువంటిది మేము బలంగా భావిస్తున్నాం. భారతీయ జనతా పార్టీ ఈ మత విద్వేషాన్ని రెచ్చగొట్టడం కానీ, వక్ఫ్ సవరణ చట్టం తీసుకురావడం కానీ, లేదా మన దక్షిణ భారతదేశాన్ని విడగొట్టేటట్టు డీలిమిటేషన్ అనేటువంటి తీసుకురావటం కానీ, ప్రతిదీ కూడా విద్వేషంతో కూడుకున్నటువంటి పరిపాలన చేస్తున్నటువంటి ఈ స్థితిలో ప్రజల్ని సంయమనం వైపు, అంటే సమానత్వంతో కూడుకున్నటువంటి మత ప్రాతిపదిక వైపు మనం అందరం మళ్లించాల్సిన అవసరం టీయూసీఐగా మేము భావిస్తూ ఉన్నాం. ఆ వైపుగా కొనసాగుతున్నటువంటి టీయూసీఐ రాష్ట్ర సభల్ని యావత్ కార్మిక లోకం, ప్రజలు విజయవంతం చేయాల్సిందిగా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తాం.